ఈఎంఐలో ప్లాట్ కొనడం మంచిదా కాదా అనేది ఈ వీడియో అండి. హలో ఇన్వెస్టర్స్, జనరల్గా ప్లాట్ కొన్నప్పుడు వెంచర్ వాళ్ళు అయితే మనకి 40 days నుంచి 2 months లేదా 3 months అగ్రిమెంట్ పీరియడ్లో మనకైతే టైం పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా కాకుండా తీసుకున్న అగ్రిమెంట్ కంటే ఎక్కువ టైం పీరియడ్ అయ్యింది అనుకోండి, స్క్వేర్ యార్డ్కి కొంత ప్రైజ్ అయితే పెంచి ఫుల్ పేమెంట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళే వెసులుబాటు అయితే ఇస్తుంటారు. అది ఒక ఆప్షన్ ఉంటుంది. ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఈఎంఐలో అంటే కొన్ని బ్యాంక్స్ తోటి వెంచర్ వాళ్ళు టైఅప్ అయ్యి ఆ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9 నుంచి 13% వరకు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలా కూడా ఈఎంఐ ఆప్షన్స్ మంత్లీ ఇంత అని పేమెంట్ చేసుకుంటూ ఈఎంఐ ఆప్షన్లో కూడా ఫుల్ పేమెంట్ చేసుకుంటుంటారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటారు. ఇది ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇవేవి ప్రాబ్లం కాదు. యాక్చువల్లీ మనకి ఎలాంటివి ప్రాబ్లము అంటే ఈఎంఐ ఆప్షన్లో ప్లాట్ అమ్మే వాళ్ళు ఎలాంటి ఈఎంఐ అని అంటే 2 years నుంచి 5 years వరకు పేమెంట్ చేసుకోవచ్చు. మంత్లీ 16,000 దానికి వడ్డీ కలుపుకొని 20,000 మంత్లీ కట్టుకుంటే మీకు 5 yearsలో ఒక 10 lakhs బడ్జెట్లో ప్లాట్ చూపిస్తామని, ఎక్కడో సిటీకి దూరంగా విలేజెస్ లో అడవుల్లో చూపిస్తా ఉంటారు కదా, అలాంటి ప్లాట్లలో ఇన్వెస్ట్ చేయడం అనేది రిస్క్ అనే చెప్పాలండి. ఈఎంఐ ఆప్షన్ లో ప్లాట్ కొనడం అనేది డేంజర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకు డేంజర్, ఎలా డేంజర్ అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈ వీడియోని వీలైతే మీకు తెలిసిన గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఎవరైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇలాంటి ఈఎంఐ స్కీమ్లో ఇరుక్కోకుండా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో నాకు కొంత వయసు వచ్చాక నాకు తెలిసిన ఒక అంకుల్ అయితే ఈఎంఐ ఆప్షన్లో ప్లాట్ కొనాలని ట్రై చేశారు. అయితే ఆయన కొన్ని సంవత్సరాలు కంటిన్యూగా ఈఎంఐ పే చేసి తను ఆ ఈఎంఐ కంపెనీకి అయితే చేశారు. ఆ కంపెనీకి వెళ్ళి అక్కడ నాది ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయండి, నా ఈఎంఐస్ అన్ని కంప్లీట్ అయ్యాయి అంటే, ఎవరికి పే చేశారు, మీరు ఏ ఏజెంట్తో కనెక్ట్ అయ్యి ఉన్నారు అని అంటే, పలానా శేఖర్ అనే వ్యక్తితోటి నేను ఈఎంఐ ఆప్షన్ మీ కంపెనీలో స్టార్ట్ చేశాను, కంప్లీట్ చేశాను, మాకు రిజిస్ట్రేషన్ చేయండి అంటే, అయితే ఆ ఏజెంట్ మన దగ్గర మన ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి కూడా 2 years అవుతుందండి, మీరు 5 years నుంచి ఈఎంఐ పే చేస్తున్నా అని చెప్తున్నారు, బట్ ఇక్కడైతే అలాంటి రిసిప్ట్స్ కానీ ఏవి అయితే లేవండి, ఇలా చెప్పి మోసం చేశారండి. ఫైనల్గా ప్లాట్ దక్కలేదు, అటు అమౌంట్ వేస్ట్ అయిపోయింది, ఆ ఏజెంట్ దొరకలేదు. ఇలాంటిది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. ఇంకొకటి, మనం వెంచర్ చూసిన కొత్తలో ఒక ఏజెంట్ మనకి ఫ్రంట్ సైడ్లో ఒక మంచి కార్నర్ ప్లాట్ చూపించి ఈఎంఐ కట్టిస్తారు. అది చివరికి ఈఎంఐ అయిపోయిన తర్వాత ఎక్కడో మంచి ప్రైజ్కి వచ్చిందని ఇమీడియట్గా పేమెంట్ చేశారని ఆ ప్లాట్ని వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఆ ప్లాట్ ప్లేస్లో మనకి ఎక్కడో చివర చూపించి ఇది తీసుకోండి అని అంటారు. అలా తీసుకున్నా మనకు ఓకే, బట్ ప్లాటే లేకుండా పోయిందంటే మనకు నష్టమే కదండి. మనం ఎంతో కష్టపడి సంపాదించి 10 lakhs అయితేనే మనకి చాలా రోజులు మన సేవింగ్స్ అండి. సో సెకండ్ కేసులో చూస్తున్నట్టయితే ఇక్కడ పేమెంట్ జరుగుతుంది, ఏజెంట్ ఉన్నాడు, వెంచరు ఉంది. బట్ ఏంటంటే మనము సెలెక్ట్ చేసుకున్న ప్లాట్ వెంచర్కి ఫ్రంట్ సైడ్లో కార్నర్ ప్లాట్ అని మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అని సెలెక్ట్ చేసుకుని ఉంటాం. మనం ఈఎంఐ అయ్యే టయానికి ఆ ప్లాట్కి వేరే వాళ్ళకి అమ్మేసి ఉంటారు. మంచి ఫుల్ పేమెంట్ వాళ్ళు 100% పేమెంట్ చేశారని వాళ్ళకి మంచి ప్రైజ్కి అమ్మేశాము. సో మీకు ఈ వెంచర్లోనే ఇంకో చోట చూపిస్తామని ఎక్కడో చివరికి కూడా చూపించిన వెంచర్స్ ఉన్నాయండి. సో ఇలాంటి కేసెస్ కూడా చాలానే ఉన్నాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కేసెస్ ఉన్నాయి. ఇంకో ఎగ్జాంపుల్ కేసు కూడా మీకు చెప్తాను. ఇక్కడ వచ్చేసి ఒక రియల్టర్ తను వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు ఎకరా 30 lakhsకో 40 lakhsకో కొని స్టార్ట్ చేశాడు. ఎలాంటి అప్రూవల్స్ లేవు. బట్ ఈఎంఐ ఆప్షన్లో 5 years ఈఎంఐ ఆప్షన్లో ఇన్వెస్టర్స్కి అయితే ప్లాట్స్ అమ్మడం జరిగింది, చాలా మంది కొన్నారు. సో ఇక్కడ ఏంటంటే 5 yearsలో తనకి అదే 30 lakhsలో కొన్న ఎకరా 3 CR పలుకింది అండ్ 4 CR కూడా అయ్యిందండి. సో చెప్పండి ఇక్కడ ఎలా మోసం చేయకుండా ఉంటారు. సో అలా చూసుకున్నట్టయితే పార్ట్నర్స్ మధ్యలో, ఒక కంపెనీలో పార్ట్నర్స్ మధ్యలో గొడవలు వచ్చి ఎవరికి వాళ్ళకి దోషంతా సర్దుకొని వెళ్ళిపోవడం. ఇదే కాకుండా అసలు ల్యాండే పర్ఫెక్ట్గా లేకుంటుంది, దీన్ని అప్రూవల్స్ అన్నీ ఉన్నాయని దీన్ని మేనేజ్ చేసుకుంటూ
ప్లాట్లు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు ఈఎంఐలో కాబట్టి చివరి దాకా రాకుండా ఇది రిజిస్ట్రేషన్ వరకు రాదు కదా, ఇలాంటి మోసాలు కూడా జరిగే అవకాశం ఉందండి. ఇతనేంటి ఇలా చెప్తున్నాడు, మేము ఈఎంఐలోనే ప్లాట్ కొన్నాము, మంచిగా రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది అని అంటున్నారా? ఇది మీ గురించి కాదండి. ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఈఎంఐ ఆప్షన్ లో చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నాను. ఇతనండి ఇలా భయపెడుతున్నాడు. అసలు ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అని అంటే చేయొచ్చు. ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఏదైనా ల్యాండ్ కొనాలి అని అనుకున్నప్పుడు ఫుల్ పేమెంట్ చేసామా, డాక్యుమెంట్ వెరిఫై చేసుకున్నామా, రిజిస్ట్రేషన్ చేసుకున్నామా, ఇలా ఉండాలి. నేనేమి ఇక్కడ మిమ్మల్ని భయపెట్టట్లేదు. ఇక్కడ మీరు ఒక ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే 4 వెంచర్లు తిరిగి 4 ఏజెంట్లని కలిసి ఆ వెంచర్ ఉండే లొకేషన్ లో ఎలాంటి ఇన్ఫ్రా డెవలప్ అవబోతుంది, ఎలాంటి ఇన్ఫ్రా రాబోతుంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండబోతుంది, మన చిల్డ్రన్స్ కి మంచిగా యూజ్ అవుతుందా లేదా, ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే ల్యాండే మన రేపటి చిల్డ్రన్స్ భవిష్యత్తు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈఎంఐ ఆప్షన్ లో ప్లాట్ కొనడం అనేది రిస్క్ తో కూడిన పని. ఇలాంటి సజెషన్స్ మీకు ఏదైనా కావాలంటే బెటర్ టు కాంటాక్ట్ us. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.